అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం చతుర్థాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథ చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజు అడిగే ధర్మ సందేహాలకు సమాధానాలు ఇస్తున్నాడు. ధర్మరాజు భీష్ముడు చెప్పిన ధర్మ సూక్ష్మాలను అవగాహన చేసుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో ధర్మరాజు, పితామహ, ఎన్నో తీర్థాలు ఉన్నాయి కదా, అందులో పరమ పవిత్రమైన తీర్థం ఏది, వివరించండి అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందన, తీర్థములు అన్నీ మేలైనవే, అందులో పవిత్రము అపవిత్రము అంటూ ఏమీ లేదు. అన్ని తీర్థములలో మానస తీర్థము పరమ పవిత్రమైనది. దాని పేరు సత్యము. దానికి స్థానం ధృతి అనే సరోవరం. ఎవరైతే రజస్సు తమో గుణాలను పక్కన పెట్టి సత్యాన్ని చేత ధరించి ఆ సరోవరంలో స్నానం చేస్తాడో అతడు పరిశుద్ధుడవుతాడు. రాగద్వేషములను వదిలి ఇంద్రియ నిగ్రహం పాటించు మహాత్ములందరూ పవిత్ర తీర్థముతో సమానులే. వారిని సేవించడం ద్వారా మానవునికి పుణ్యతీర్థ సేవన ఫలం దక్కుతుంది. తపస్సు చేయడం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, అహింసను పాటించడం, మనస్సును నిగ్రహించడం, శుభ్రత కలిగి ఉండడం, ఇవన్నీ పుణ్యతీర్థ సేవనతో సమానములే. పై గుణములు లేకుండా కేవలం నదీ జలాలలో మునిగినంత మాత్రాన పుణ్యతీర్థ సేవన ఫలం దక్కదు. కేవలం శరీరం శుభ్రపడుతుంది కానీ మనసు శుభ్రపడదు కదా. దొరకని వాటి కోసం ఆశపడకపోవడం, దొరికిన వాటితో తృప్తి చెందడం, ఎల్లప్పుడూ సంతృప్తితో ఉండడం, ఆశాపాశములు విడిచిపెట్టడం పాటించే నరులకు వేరే తీర్థాలు అవసరం లేదు అని భీష్ముడు పలికాడు. అప్పుడు ధర్మరాజు, తాతగారు, మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తే ఉత్తమ పదం చేరుకుంటాడు? మానవుడు చనిపోయిన తరువాత ఈ దేహము విడిచిపెట్టి తనతో దేనిని సాయంగా తీసుకువెడతాడు అని అడిగాడు ధర్మరాజు. దానికి వివరణ ఇస్తూ భీష్ముడు, ధర్మనందన, నీవు అడిగినవి నిగూఢమైనవి. వాటిని చెప్పడానికి ఒక్క బృహస్పతి మాత్రమే తగినవాడు. ఆయన ఇక్కడికి వస్తున్నాడు. నీ సందేహములను ఆయనను అడిగి తెలుసుకో అని భీష్ముడు చెప్పాడు. భీష్ముడు ఆ మాటలు అంటూ ఉండగానే దేవగురువు బృహస్పతి అక్కడకు వచ్చాడు. ధర్మరాజు తన తమ్ములతో సహా అతనికి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉచితాసనం మీద ఆసీనుణ్ణి చేసి ధర్మరాజు తాను ముందు భీష్ముని అడిగిన ప్రశ్నను అడిగాడు. బృహస్పతి, ధర్మనందన, పుట్టే ముందు చచ్చిన తరువాత పుణ్యలోకములలోనూ నరకములోనూ జీవుడు ఉంటాడు. ఈ లోకంలో తల్లి, తండ్రి, భార్య, కుమారులు, కుమార్తెలు, బంధువులు, స్నేహితులు శ్మశానం వరకు మాత్రమే తిరిగి వెళ్ళిపోతారు. నరుడు చనిపోయిన తరువాత అతని ధర్మమే అతనికి తోడుగా వస్తుంది. కనుక బ్రతికి ఉన్నప్పుడే మానవుడు ధర్మ కార్యాలు చెయ్యాలి. అలా ధర్మ కార్యాలు చేయనివాడు
ధర్మము వదిలి ప్రవర్తించేవాడు నరకానికి పోతాడు అని పలికాడు బృహస్పతి. అందుకు ధర్మరాజు ఈ శరీరాన్ని వదిలిపెట్టే వెళ్ళే వేళ జీవుణ్ణి ధర్మం ఎలా అనుసరిస్తుంది అని అడిగాడు. అందుకు బృహస్పతి, ధర్మనందన, పంచభూతాలు, వాటి గుణములు అయిన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు, బుద్ధి, ధర్మము జీవుణ్ణి అనుసరించి వెళ్తాయి అని పలికాడు. ధర్మరాజు, మహాత్మా, రేతస్సు ఎలా ఏర్పడుతుంది అని అడిగాడు. బృహస్పతి సమాధానంగా, ధర్మనందన, మానవుని శరీరం పంచభూతాత్మకం. మనస్సు దేహంలో ఉంటుంది. అన్నం దేహాన్ని పోషిస్తుంది. మానవునిలో కలిగిన కామము రేతస్సును ఏర్పరుస్తుంది. స్త్రీ పురుషుల కలయిక వల్ల స్త్రీ గర్భాశయం చేరిన రేతస్సు గర్భం ధరింపజేసి పిండరూపం పొందుతుంది. అలా జన్మించిన మానవుడు తాను చేసుకున్న పుణ్యఫలంగా సుఖాలు అనుభవిస్తాడు. పాపాలు చేసుకుంటే దుఃఖాలు అనుభవిస్తాడు. పూర్వజన్మలో తాను చేసుకున్న పాపపుణ్యాలు, ధర్మాధర్మాలు అతనికి సుఖదుఖాలు కలుగచేస్తాయి. కనుక మానవుడు సదా ధర్మకార్యాలు చేయాలి, పాపకార్యాలకు దూరంగా ఉండాలి. పూర్వజన్మలో అధర్మము, పాపకార్యాలు చేసిన వారు మానవ జన్మకు బదులు పశుపక్షాదులుగా, క్రిమి కీటకాలుగా జన్మిస్తారు. అదే నరకం. నరకమంటూ వేరేది లేదు. ఇక నీకు కర్మ గురించి చెప్తాను విను. జననీ జనకులు గురువులకు మేలు చేస్తే సుఖము, వారికి కీడు చేస్తే దుఃఖము కలుగుతుంది. వీరు కాక తక్కిన విషయములలో పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఉంది. కానీ తల్లి, తండ్రి, గురువుల పట్ల చేసిన అపచారమునకు, పాపమునకు పరిష్కారం లేదు. ఆహార ధాన్యమును అపహరించిన వాడు మరుజన్మలో ఎలుకగాను, పందికొక్కుగాను, కుక్కగాను జన్మిస్తాడు. పరుల భార్యను కోరేవాడు తోడేలుగాను, రాబందుగాను, కోతిగాను, గ్రద్దగాను పుడతాడు. చివరకు పురుగుగాను పుడతాడు. అప్పటికి గాని ఆ పాపం పోదు. ఎవరైతే తన కూతురును ఒకరికి ఇచ్చి పెళ్లి చేసి మరలా మనసు మార్చుకొని ఆమెను మరొకరికి అప్పగిస్తాడో అతడు పురుగు జన్మ ఎత్తుతాడు. దేవకార్యం చేసిన తరువాత పితరులకు నివేదనం చెయ్యకుండా భోజనం చేసేవాడు కాకి జన్మ ఎత్తుతాడు. అన్నగారిని తిట్టినవాడు పక్షి జన్మ ఎత్తుతాడు. శూద్రుడు బ్రాహ్మణ స్త్రీని కోరిన అతడు పురుగుగా పుడతాడు. చేసిన మేలు మరచినవాడు నరక బాధలు అనుభవిస్తాడు. ధనము మీద వాంఛతో నిరాయుధుణ్ణి చంపిన వాడికి పక్షి జన్మ వస్తుంది. ఆ జన్మలో చావు దెబ్బలు తింటూ మారణాయుధాల వల్ల మరణిస్తాడు. స్త్రీని చంపినవాడు మరుజన్మలో అనేక రకములైన నరక బాధలు అనుభవిస్తాడు. అన్నము, పాలు దొంగిలించినవాడు వాటిలో పురుగులుగా జన్మిస్తాడు. పండ్లను, ఇనుమును, వెండి, బంగారమును దొంగిలించినవాడు వరుసగా కోతి, కాకి, పక్షి, క్రిమిగా పుడతాడు. ఇతరుల దుస్తులు అపహరించినవాడు కుందేలుగా పుడతాడు. ఇతరులు తన వద్ద ధనమును అపహరించి వంచిన నమ్మకద్రోహి చేప మొదలైన నీచ జన్మలు ఎత్తుతాడు. పైన చెప్పిన పాపాలు స్త్రీలు చేస్తే పురుషులు ఎత్తిన జన్మలలో వారికి భార్యలై పుట్టి వారితో చేరి నరక బాధలు అనుభవిస్తారు. బృహస్పతి, ధర్మనందన, చేసిన పాపములు దాన ధర్మము వలన నశిస్తాయి. అన్ని దానములలో అన్నదానం శ్రేష్టం. న్యాయంగా సంపాదించిన ధనంతో అన్నదానం చేసిన అది అన్ని పాపాలను హరిస్తుంది. చివరకు తాను భిక్షగా తీసుకువచ్చినది అయినా బ్రాహ్మణుడికి పెట్టి అతని ఆకలి తీర్చిన
అతనికి పుణ్యలోకములు కలుగుతాయి. బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేసినందువల్ల, తాను నేర్చుకున్నది 10 మందికి బోధించినందువల్ల, క్షత్రియుడు అటువంటి బ్రాహ్మణులను పోషించడం వల్ల ఉత్తమ లోకాలు పొందుతాడు. వైశ్యుడు ధర్మంగా చేసిన ఆర్జనతో అన్నదానం చేస్తే పుణ్యం సంపాదించవచ్చు. శూద్రుడు తాను శ్రమపడి తెచ్చిన ధనంతో అన్నదానం చేసి పుణ్యలోకాలకు పోవచ్చు. ఏ కులము వాడైనా తాను తినబోయే ముందు ఇతరులకు పెట్టి తినిన సద్గతి కలుగుతుంది. కనుక ధర్మనందన, అన్ని దానములలో అన్నదానము గొప్పది. దానివల్ల సర్వ పాపాలు నశిస్తాయి అని అన్నాడు బృహస్పతి. ధర్మరాజు మహాత్మా, ధ్యానము, ఇంద్రియ నిగ్రహము, గురువులను భక్తితో సేవించుట, అహింసను పాటించుట, నిత్యము దేవుని పూజించుట, తపస్సు, వీటన్నింటిలో మిక్కిలి సేవించవలసినది ఏది వివరించండి అని అడిగాడు. అప్పుడు బృహస్పతి, ధర్మనందన, నీవు చెప్పిన 6 మార్గాలు మంచివే, కానీ వీటిలో అహింస పరమధర్మం. అహింస సకల వ్రతాలను ప్రకాశింపజేస్తుంది అని చెప్పి బృహస్పతి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. తరువాత ధర్మరాజు, పితామహ, సర్వదేవతలు, బ్రాహ్మణులు, మునులు అందరూ అన్ని ధర్మములలో అహింస పరమధర్మమని చెప్తారు కదా, ఆ అహింస గురించి వివరించండి అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందన, ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని ధర్మాలు అహింస అనే ధర్మంలో ఇమిడి ఉన్నాయి. ఈ అహింస 4 పాదాలతో నడుస్తూ ఉంటుంది. ఆ పాదాలలో ఏ ఒక్కటి కుంటుపడినా ధర్మం కుంటుపడుతుంది. మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, శరీరం చేత కానీ పరులను హింసించడం, మాంసం తినడం ఇవి హింసా మార్గాలు. మాంసం తినడం హింసాత్మకమైనదే. కనుక ఈ 4 మార్గాలలో హింసను వదలాలి. మాంసం తినడం మీద మక్కువ వదలడం అహింసయే అని భీష్ముడు చెప్పాడు. తరువాత ధర్మరాజు, పితామహ, పితృకార్యములలో మాంసం ప్రధానంగా వాడతారు కదా, మరి మృగములను చంపకపోతే మాంసం ఎలా వస్తుంది అని ఎదురు ప్రశ్న వేశాడు. భీష్ముడు, ధర్మనందన, మాంసం తినడం మానడం అశ్వమేధ యాగంతో సమానం. మాంసం తినడం కోసం జంతువులను చంపించడం మహాపాపం. కానీ శ్రాద్ధాలలో, యాగాలలో వేద విధిని అనుసరించి మాంసభక్షణ జరుగుతుంది. దానివల్ల దోషం ఉండదు. కానీ రుచి కోసం, కడుపు నింపుకోవడం కోసం మాంసం తినడం, జంతువులను చంపడం మహాపాపం. మాంసం తినడం ఆపితే అదే ఒక తపస్సు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మాంసం రుచి అన్ని రుచుల కన్నా ఎక్కువ. కనుక మాంసం తినడం ఆపితే అతడు దేవతా సమానుడు. సాటి ప్రాణులను చంపితే కానీ మాంసం రాదు. అంతేకాని రాళ్ల నుండి, చెట్ల నుండి మాంసం వస్తుందా? మాంసం కోసం ప్రాణులను వేటాడే సమయంలో, ప్రాణులను చంపు సమయంలో చంపేవాడికి చిన్న దెబ్బ తగిలినా అతడు విలవిల్లాడుతుంటాడు కదా, అదే నొప్పి చంపబడే ప్రాణులకు కూడా ఉంటుంది కదా. ఆ మాత్రం గ్రహించక ప్రాణులను చంపి తినడం పాపం కాదా? ఆ మాత్రం గ్రహించకుండా మాంసం కోసం ప్రాణులను చంపడం ఏమి న్యాయం? కనుక మాంసం తినడం కోసం జీవహింస మానడం ఉత్తమ లక్షణం. మానవులు మాంసం తినడం మానుకుంటే జంతువులు భయం లేకుండా బతుకుతాయి. స్వయంభువ మనువు కూడా ఇదే మాట చెప్పాడు. మార్కండేయ మహర్షి కూడా మాంసం తినడం మానిన ఆయుర్దాయం పెరుగుతుందని చెప్పాడు. మాంసం తినేవాడు రాక్షసునితో సమానం. మాంసం తినడం మానిన తరువాతనే దేవతలకు దేవత్వం కలిగింది.
మాంసభోజనం మానడం 100 ఏళ్ళు తపస్సు చేసిన దానితో సమానం. తపస్సు చేసిన, దాన ధర్మాలు చేసిన బ్రహ్మలోక నివాసం ప్రాప్తిస్తుందో లేదో చెప్పలేము, కానీ మాంసం తినడం మానివేసిన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము ఈ 4 మాసాలలో మాంసం తినడం మానిన రోగములు రావు. ఆయుష్ వృద్ధి చెందుతుంది, బలవంతుడవుతాడు. సగరుడు, దిలీపుడు, నలుడు, నృగుడు, భగీరథుడు మొదలగు చక్రవర్తులు వర్షాకాలం 4 నెలలు మాంసాహారం మానివేసి కీర్తిమంతులయ్యారు అన్నాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, మాంసభక్షణం ఇంత పాపం అని తెలిసి కూడా మానవులు కాయగూరలు, పండ్లు, భక్ష్యములు ఎందుకు తినరు? మాంసాహారం మీద మక్కువ ఎందుకు చూపిస్తారు అని అడిగాడు. ఆ మాటలకు భీష్ముడు నవ్వి, ధర్మనందన, ఒకసారి మాంసాన్ని భుజించిన వాడు దాని రుచికి దాసోహమై దాని నుండి తప్పించుకోలేడు. మాంసం తినడం వల్ల వీర్యశక్తి పెరుగుతుంది. పనిచేసి అలసిన వాడికి నూతన శక్తి వస్తుంది. గాయాలను శీఘ్రగతిన మాన్పుతుంది. ఫలములలో, భక్ష్యములలో, కాయగూరలలో ఈ శక్తి లేదు. మాంసభక్షణ వల్ల కలిగే దోషం దానం వల్ల పోతుంది. యజ్ఞ యాగాదులలో మాంసభక్షణ వల్ల దోషం లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అగస్త్యుడు మాంసభక్షణ గురించి చెప్తూ ఇలా అన్నాడు: వేటాడడం పరమధర్మం, అందులో మృగాలను చంపడం ధర్మం. ఆ మాంసంతో దేవకార్యాలు, పితృకార్యాలు నిర్వర్తించడం కూడా ధర్మమే. కానీ కేవలం రుచిగా తినడం కోసం, దేహాన్ని పెంచుకోవడం కోసం మాంసం తినడం, జంతువులను చంపడం పాపమే. ఇతర జంతువుల, పక్షుల మాంసంతో దేహాన్ని పోషించడం మహాపాపం. మాంసం తినడం వల్ల వచ్చే పాపం దాన ధర్మములు వల్ల పోవడం నిజమే అయినా ఆ తరువాత మాంసభక్షణ నిలిపివేయకున్న పాపం పోదు. కనుక అహింసకు మించిన పరమధర్మం వేరొకటి లేదు. దయగలవాడు ప్రాణుల యందు ప్రాణభయాన్ని చూడగలడు, అందువల్ల దయ కలిగి ఉంటాడు. ప్రాణుల ఎడల క్రూరత్వాన్ని చూపిస్తే అవి కూడా అతని యందు క్రూరత్వం చూపిస్తాయి. కనుక మానవుడు ప్రాణుల యందు దయ కలిగి అహింసను పాటించుట పరమధర్మం అని భీష్ముడు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు భీష్ముని ఇలా అడుగుతున్నాడు: పితామహ, మేము చేసిన యుద్ధంలో ఎంతోమంది మరణించారు కదా, వారికి ఏ లోకాలు ప్రాప్తిస్తాయి తెలపండి. ఎందుకంటే మానవులు అందరూ బ్రతకడం, సుఖాలు అనుభవించడానికి అని, చావడం దుఃఖహేతు అని భావిస్తారు. కనుక ఎవరు తమ తమ ప్రాణాలను వదులుటకు సులభంగా అంగీకరించరు. అందుకని అడిగాను అన్నాడు ధర్మరాజు. దానికి సమాధానంగా భీష్ముడు, ధర్మనందన, నీకు ఈ సందర్భంలో ఒక కీటకమునకు వేదవ్యాసునికి మధ్య జరిగిన సంభాషణ చెప్తాను విను. ఒకసారి వేదవ్యాసుడు బండ్లు పోయే దారిలో వేగంగా పరిగెడుతున్న ఒక పురుగును చూసి, ఓ పురుగా, ఎందుకు అలా వేగంగా భయంతో పరిగెడుతున్నావు అని అడిగాడు. ఆ పురుగు, ఓ మహాత్మా, చూశారా, ఈ దారిలో అతి వేగంగా బండ్లు వస్తున్నాయి. ఈ బండ్ల శబ్దం, ఎద్దుల రంకెలు, మనుష్యుల అరుపులు నాకు బెదురు పుట్టిస్తున్నాయి. బతకడం సుఖం, చావడం దుఃఖం కదా. అందుకని ఈ బండ్ల కింద పడి చావకుండా ఇంకా కొంతకాలం బతుకుదామని వేగంగా పరిగెడుతున్నాను. ఏమైనా ప్రాణులకు ప్రాణభీతి ఎక్కువ కదా అన్నది. వ్యాసుడు, నీవా చిన్న పురుగువు,
నీవు సుఖములు అనుభవించలేవు. అలాంటి సమయంలో నీకు ప్రాణభయం ఎందుకు? నీకు చావే సుఖం కదా, అప్పుడు ఈ భయాలు ఉండవు అన్నాడు. ఆ మాటలకు ఆ పురుగు నవ్వి, మహాత్మా, పురుగులకు కీటకములకు ఇంద్రియ సుఖములు లేవని మీరు ఎలా చెప్పగలరు? మా పద్ధతిలో మేము కూడా మానవుల్లాగా మా దారిలో ఇంద్రియ సుఖాలను అనుభవిస్తాం. అందుకే మాకు కూడా ప్రాణభయం, బ్రతుకు మీద ఆశ ఉన్నాయి. అయినా మునీంద్ర, నా మనసు తెలుసుకోవాలని అడుగుతున్నావు, కానీ ఆ మాత్రం నీకు తెలియదా చెప్పు అన్నది. నేను పోయిన జన్మలో శూద్రుడను, చాలా ధనవంతుడను. ఆ జన్మలో నేను చాలా క్రూరుడను, అనాచారిని, అతి లోభిని, దయా జాలి లేనివాడిని, దురుసుగా ఉండేవాడిని, అన్ని దుర్గుణములు కలవాడిని. కానీ నేను నా తల్లిని భక్తితో సేవించేవాడిని. ఒకనాడు మా ఇంటికి ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. నేను అతనిని భక్తితో పూజించాను. అందువల్ల నాకు పునర్జన్మ స్మరణ కలిగింది. అప్పటి నుండి నాకు మంచి పనులు చేస్తే సుఖాన్ని ఇస్తాయి అనే స్ఫురణ కలిగింది. కనుక మునీంద్ర, నాకు ఆ విషయముల గురించి సవిస్తరంగా వివరించండి అని అడిగింది. అందుకు వ్యాసుడు, ఓ కీటకమా, నిన్ను చూడగానే నీ పూర్వజన్మ వృత్తాంతం నాకు తెలిసింది. నీవు గత జన్మలో పాపములు చేసినందువల్ల నీకు పురుగు జన్మ వచ్చిందని నాకు తెలుసు. అలాగే నీవు కొన్ని పుణ్యకార్యాలు కూడా చేశావు. అందువల్లనే నేను నీతో మాట్లాడుతున్నాను. నా తపోబలం చేత నేను నీకు ఈ పురుగు జన్మ నుండి విముక్తి కలిగిస్తాను. నీకు మనుష్య జన్మ ఎత్తి పుణ్యకార్యాలు చేయాలన్న కోరిక కలగడం కూడా గత జన్మలో నీవు చేసిన పుణ్యకార్యముల ఫలమే. మానవులు తాము చేసిన పుణ్యకార్యముల వల్ల దేవతలవుతారు. తాము చేసిన పాపకార్యముల వల్ల ఇలా కీటకముల జన్మ ఎత్తుతారు. నీవు గత జన్మలో చేసిన పుణ్యకార్యముల వల్ల నీకు గత జన్మ స్మృతి కలగడమే కాక నా దర్శన భాగ్యం కూడా కలిగింది. నేను నీకు ఉత్తమ గతులు ప్రసాదిస్తాను. ఇక నుండి నీవు జంతువుగాను, మానవులలో వరుసగా శూద్ర, వైశ్య, క్షత్రియ జన్మలెత్తి తుదకు బ్రాహ్మణ జన్మ ఎత్తుతావు. నీకు అన్ని జన్మలలో పూర్వజన్మ స్మృతి ఉంటుంది అని ఆ పురుగుకు వరం ఇచ్చాడు. ఆ పురుగు వ్యాసుని పాదాలు తాకి ప్రాణాలు వదిలింది. ఆ తరువాత వ్యాసుడు వెళ్ళిపోయాడు. కాలక్రమేణా ఆ పురుగు వరుసగా అన్ని జన్మలు ఎత్తుతూ క్షత్రియ జన్మలో ఒక రాజ్యానికి రాజయ్యాడు. రాజ్య సుఖాలు అనుభవిస్తున్నాడు. ఒకరోజు ఆ రాజు వ్యాసుని ఆశ్రమానికి వెళ్ళాడు. రాజు వ్యాసుని పాదాలకు నమస్కరించాడు. వ్యాసుడు రాజుకు తగు విధంగా మర్యాద చేసి, రాజా, ఈ జన్మలో నీవు తపస్సు చెయ్యి. ఆవుల కోసం, బ్రాహ్మణుల కోసం యుద్ధంలో ప్రాణాలు వదులు. నీకు బ్రాహ్మణ జన్మ వస్తుంది. రాజు కూడా వ్యాసుడు చెప్పినది చేసి యుద్ధంలో ప్రాణాలు వదిలి మరుజన్మలో బ్రాహ్మణుడిగా పుట్టాడు. ఆ బ్రాహ్మణ జన్మలో ఎన్నో యజ్ఞయాగాలు చేశాడు, పుణ్యక్షేత్రాలు దర్శించాడు, దాన ధర్మాలు చేశాడు. తరువాత ఒకసారి వేదవ్యాసుని దర్శించుకున్నాడు. వ్యాసుడు సంతోషించి అతనిని కీర్తి ప్రతిష్టలతో అలరారుము అని దీవించాడు. ధర్మనందన, కనుక ధర్మనందన, యుద్ధంలో మరణించిన వారికి ఉత్తమ గతులు ప్రాప్తించుట తథ్యం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. మిగిలిన అంశాలను ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.